అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదా ఇక్కడ వంకాయ కూర అసలు ఎంత బాగుందో. మనం వంకాయల్ని ఎలా వండినా, ఎన్ని రకాలుగా వండినా కూడా అసలు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఈరోజైతే ఒక డిఫరెంట్ ప్రొసీజర్‌లో వంకాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఈ ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే నేను స్టోర్ నుంచి ఒక హాఫ్ కేజీ వరకు వంకాయలు తీసుకొచ్చాను. దాంట్లోంచి ఒక 300 గ్రామ్స్ వంకాయలు నేను ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. వాటిల్ని ఇప్పుడు సాల్ట్ వాటర్‌లో వేస్తున్నాను. ఇప్పుడు ఈ వంకాయల్ని నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను. మీరు ముక్కలన్నిటివి ఏ షేప్‌లో అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని ఈ ఉప్పు కలిపిన నీళ్ళల్లో వేసుకోవడం వల్ల మనకి ఈ వంకాయలనేవి నల్లబడకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ వంకాయల్ని పక్కన పెట్టేసుకొని, స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని వేడెక్కాక ఒక 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసి వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు అవి వేగాక, ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసి వీటిని కూడా కొంచెం దోరగా అయ్యే వరకు వేయించుకోవాలి. కొంచెం ఇవి కలర్ మారుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక 7, 8 ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు కూడా బాగా వేగనివ్వాలి. ఇవి బాగా వేగాక ఒక 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోవాలి. ఈ నువ్వులు కూడా చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఈ నువ్వులు వేగాక ఒక 6 లేదా 7 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కొంచెం అలా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవన్నీ పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు మనం కర్రీ ప్రాసెసింగ్ చేసుకుందాము. దీనికి ఒక కడాయి పెట్టుకొని ఒక 4 లేదా 5 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకొని, ఒక మీడియం సైజు ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్ కొంచెం వేగాక పసుపు వేసుకోవాలి. ఈ పసుపు వేసుకున్నాక ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని, ఒక 2 టమాటో ప్యూరీ చేసి వేసుకున్నాను నేనిక్కడ. వేసుకొని ఒక అర టీ స్పూన్ ఉప్పు వేసుకొని, ఒక 4, 5 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. ఈ టమాటో మగ్గేలోపు మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా పప్పులన్నీ, అవి పొడి చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కొంచెం కోర్స్‌గా ఉండాలి పౌడర్ అనేది. మరీ మెత్తగా చేసుకోకూడదు. ఈ పొడిని మనం ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇంకేదైనా అరటికాయ కానీ, ఇంకేదైనా బీన్స్ అలాంటి ఫ్రై ఐటెమ్స్‌లో కూడా వేసుకోవచ్చు. చాలా బావుంటుంది. ఇక్కడైతే టమాటో ప్యూరీ మగ్గిపోయింది. తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయల్ని వేసుకొని, ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని, మూత పెట్టేసి వంకాయలన్నీ బాగా మగ్గేదాకా ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. లేదంటే మాడిపోతుంది, అడుగంటిపోద్ది కూర. అయితే ఇక్కడ మీరు టమాటో బదులుగా చింతపండు పులుసు వాడే వాళ్ళైతే చింతపండు పులుసైనా వేసుకోవచ్చు. కానీ టమాటో వేసిన ప్లేస్‌లో వంకాయ ముక్కలు వేసి వేయించుకున్నాక తర్వాత చింతపండు పులుసు వేసి మగ్గించుకోవాలి. ఇక్కడైతే వంకాయలంతా ఉడికిపోయాయి. ఉడికిపోయాక నేను ఒక 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకున్నాను. తర్వాత మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదా! అది ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను నేనిక్కడ. మీరు తినేదాన్ని బట్టి చూసి కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇది వేసుకున్నాక మంట స్లోగా పెట్టి ఒక 2 నిమిషాలు వేయించేసుకుంటే వంకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. తర్వాత చివర్లో కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకొని దించేసుకోవడమే. అంతే అండి. ఎంతో టేస్టీ అయిన వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది మీకు అన్నంలోకైనా, చపాతీలోకైనా, దేంట్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.